హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నర్సేనా పలుకులు. ఈరోజు మనం గవర్నమెంట్ అంటే ఏంటి, డెమోక్రటిక్ క్రషి అంటే ఏంటో తెలుసుకుందాం. గవర్నమెంట్ అనగా ఒక వ్యవస్థ. ఇది దేశాన్ని నడిపించడానికి, సిస్టమ్ నడిపించడానికి ఉపయోగపడుతుంది. అలానే డెమోక్రసీ అనగా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వం అని అర్థం. అంటే స్వేచ్ఛాయుత వ్యవస్థ అని అర్థం. డెమోక్రటిక్ గవర్నమెంట్ అనగా ప్రజలచే ఎన్నుకోబడిన వ్యవస్థ. అందులో ప్రజలచే ఎన్నుకోబడిన నాయకులు ఉంటారు. అంటే డెమోక్రటిక్ కంట్రీలో బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అనే నియమం ఉంటుంది. అంతే గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకున్నా ఈ మూడింటికి లొంగే ఉండాలి. ప్రతి విషయం కూడా గవర్నమెంట్కి అనుకూలంగా ఉండకుండా ప్రజలకే అనుకూలంగా, ప్రజల కోసమే నిర్ణయాలు తీసుకోవాలి. డెమోక్రసీ అనగా అంటే అదే అర్థం. అసలుకి గవర్నమెంట్ అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. గవర్నమెంట్ అనేది ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థకి 5 సంవత్సరాలు ఉంటుంది టైం. అలానే ప్రతి నాయకుడు కూడా ప్రజలచే ఎన్నుకోబడతారు. ఆ నాయకుడు ఎవరైనా కావచ్చు. అదే డెమోక్రసీలో ఉన్న మొదటి నియమం. అంటే ఎవరైనా నాయకుడయ్యే హక్కు ఉంటుంది. నాన్ డెమోక్రటిక్ కంట్రీలో ఆ హక్కు ఉండదు. కేవలం ఒక వ్యక్తే, లేకపోతే పవర్ఫుల్ వ్యక్తి మాత్రమే అందరినీ శాసించే హక్కు ఉంటుంది. కానీ డెమోక్రటిక్ కంట్రీలో ఎవరైనా ఎవరి మీదైనా ఏ స్థానానికైనా పోటీ చేయొచ్చు. అంటే డెమోక్రటిక్ కంట్రీలో అలాంటి నియమాలే ఉండవు. అలానే ప్రజలకి కావాల్సిన వస్తువులని, ప్రజలకి తగిన వసతుల్ని, దేశాభివృద్ధి, ప్రజా అభివృద్ధి పెంచడానికి, అభివృద్ధి చేయడానికి గవర్నమెంట్ మొదటి నియమం. డెమోక్రసీలో అదే ముందుగా ఉండే నియమాలు అదే ఒకటి. అంటే డెమోక్రటిక్ కంట్రీలో ప్రజలకి అనుకూలమైన విషయాలే మాత్రమే కనిపిస్తాయి. ఇంకా డెమోక్రసీలో అసలు గవర్నమెంట్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది. ముందుగా డెమోక్రటిక్ కంట్రీలో ఒక ఇష్టం ఉంటుంది. అదే ఎలక్షన్స్ అంటారు. ఈ ఎలక్షన్స్ ఎవరైనా పోటీ చేయొచ్చు, ఏ స్థానికైనా పోటీ చేయొచ్చు. ప్రజా మద్దతు ఉన్న వాళ్ళు గెలిచి ఆ స్థానాలు ఉంటారు. వాళ్ళు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ఉంటారు. అది కూడా ఇంకో వ్యక్తికి అవకాశం ఇవ్వటానికి, లేకపోతే అది నాన్ డెమోక్రటిక్ అవుతుంది. అలానే ఎంచుకున్న వ్యక్తి బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అని ఈ నియమాన్ని పాటించే ఏ నిర్ణయమే తీసుకోవాలి. ఆ వ్యక్తి తీసుకున్న నిర్ణయాలని ప్రజా అభివృద్ధికే కానీ సొంత అభివృద్ధికి, పార్టీ అభివృద్ధికి, తన సొంత లాభం కోసం నిర్ణయాలు తీసుకోకూడదు. ఇది అలా కానీ అలా అతని మీద చర్యలు తీసుకొని ఆ స్థానం నుంచి తను తొలగించి ఇంకో వ్యక్తికి పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తుంది ఇండియన్ గవర్నమెంట్. తర్వాత ఎన్నుకున్న వ్యక్తి ప్రజలకి కావాల్సిన వస్తువులని చేకూరేలా చేయాలంటే వాళ్ళ కష్టం వస్తే గవర్నమెంట్ తక్షణమే స్పందిస్తుంది. అంతేగాని గవర్నమెంట్ ఏం చేయకుండా కూర్చోదనే భావన కలిగించకూడదు. అది నాన్ డెమోక్రసీ అవుతుంది. ఎందుకంటే నాన్ డెమోక్రటిక్ కంట్రీలో పాలించే వాళ్ళు క్షేమంగా ఉంటే చాలు. కానీ డెమోక్రటిక్ కంట్రీలో అందరూ క్షేమంగా ఉండాలి అనే నియమం ఉంటుంది. అదే డెమోక్రటిక్ కంట్రీలో ఉండే గొప్పతనం. ఇక డెమోక్రసీలో ప్రజలకు సమస్య వస్తే గవర్నమెంట్ ముందే వస్తువుతో కనిపించి ఆ వస్తువులను ఏమంటే అందించేలా చేయాలి. అంటే రోడ్డు వ్యవస్థ బాగాలేదని ఒక అప్లికేషన్ పెడితే ప్రజలు ఏమంటే అధికారులు మొత్తం చర్యలు తీసుకునేలాగా ఉండాలి. అంటే ప్రజలు కేవలం ఒక అప్లికేషన్ ఫామ్ పెడతాం కానీ తగిన ఆఫీసర్ గారికి వెళ్ళటం, మాట్లాడటం, చేయటం ఇవన్నీ అవసరం లేదు. అంటే ప్రజలకి చాలా తక్కువ భారం పడి గవర్నమెంట్ బాధ్యత అంతా తీసుకునే వ్యవస్థ ఉండటం డెమోక్రసీలో ఉండే గొప్పతనం. ఇది అందరికీ ఉండాలి, అందరికీ వర్తించే నియమం. అలానే డెమోక్రటిక్ కంట్రీలో అందరికి సమాన హక్కు ఉంటుంది. విద్య, వైద్యం ఏదైనా సరే అందరూ చదువుకునే హక్కు ఉంటుంది. ఎవరైనా సమానమే అనే నియమంగా ఉంటుంది. అంతేకాని ఎక్కువ తక్కువ డబ్బు అనేది లేదు. ముందు అందరూ ఒకటే, చట్టం ముందు అందరూ ఒకటే అని ఒక నిబంధన ఉంది. దీన్ని ఎదిరించి ఎవరు ఉల్లంఘించి సొంత నిర్ణయాలు తీసుకున్న
వాళ్ళు చట్టం పరంగా శిక్ష అనుభవించాల్సి వస్తుంది.